గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను చూశాను, ఇంకా రిలీజ్ కాలేదు కానీ సో అందరూ భయపట్టించారు. సో ఫస్ట్ నవీన్ గారి నుండి స్టార్ట్ చేస్తాను. అసలు ఆ పోజ్ చూస్తే నాకు దానికోసం ఇలాంటి మీరు కూడా ఇప్పటివరకు అన్నీ ట్రై చేస్తూ ఉన్నారు, మా యూనిక్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు అండ్ బట్ వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా డిఫరెంట్ కదా. సో దీనికోసం మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ అన్ యాక్టింగ్? గ్రౌండ్ వర్క్ అంటే దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకున్నా డైరెక్టర్ గారి దగ్గర. ప్లస్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే అక్కడికి వెళ్ళి చూసి అలా కాదు, ఈ ఎగ్జిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉంది అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ క్యారెక్టర్కి ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా రాసుంది. అంటే ఈ క్యారెక్టర్ తాలూకు జర్నీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చాలా బాగా రాస్తుంది. అండ్ పైగా నాకు నచ్చింది ఏంటంటే చాలా థాట్ ప్రొవోకింగ్, అట్ ద సేమ్ టైం ఇలాంటి అలవాట్లు పడిన వాళ్ళకి ఎండ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక థాట్ నాకు బాగా నచ్చింది. సో ప్రిపరేషన్ అంటే మోర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ గివ్ అండ్ టేక్ బై ద కో యాక్టర్స్ విత్ దీస్ 3 యాక్టర్స్ అండ్ అదర్ యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. వాళ్ళు ఈ కథను ఎంత అర్థం చేసుకున్నారు, ప్లస్ సినిమాటోగ్రాఫర్ ప్లస్ టీమ్ ఈ కథను ఎలా అర్థం చేసుకున్నారని ఒక ఐడియాలజీ నాకు ఆన్ సెట్స్ దొరుకుతుంది అనమాట. హౌ దే ఆర్ అప్రోచింగ్, సో నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ క్యారెక్టర్ని అనేది నేను ప్రాసెస్ చేసుకుంటూ చేసిన క్యారెక్టర్ ఇది. అండ్ భయపడడం కంటే ఎక్కువ ఈ భయం ఏంటంటే అండి, ఇది యు ఆర్ నాట్ ఫియర్డ్ ఫ్రమ్ హార్ట్, యు ఆర్ ఫియర్డ్ ఫ్రమ్ మైండ్. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మైండ్ గేమ్ ప్లేడ్ బై వన్ పర్టికులర్ క్యారెక్టర్ కాల్డ్ సారంగపాణి, హూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆ క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు ఆనంద్. సో మనం ఎప్పుడు లో ఉన్న స్టేజ్లో మనకు షోల్డర్ ఇచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ షోల్డర్ ఇచ్చేవాళ్ళు గుడ్ సైడ్ తీసుకెళ్తున్నారా బ్యాడ్ సైడ్ వెళ్తున్నారా అనేది మనకు ఆ టైంలో అది అర్థం కాదు. కానీ బట్ వీ నీడ్ అ షోల్డర్ టు గో ఫార్వర్డ్. సో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల తన జీవితాన్నైనా తన ఫ్యామిలీ జీవితాన్ని తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశాడో లేకపోతే ఎలా జరిగింది అనేది ఒక విషయం ఈ కథలో. అండ్ మెయిన్గా నాకు ఈ ప్లాట్ థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. ఇది తెలియాలి, ఇలాంటి కథలు కూడా తెలియాలి అనే ఒక దీంతో ఇది ఒప్పుకోవడం జరిగింది. ఒక క్రూయల్ మెంటాలిటీ మీలో కనిపించింది ఆ ట్రైలర్లో. అండ్ మీరు వైఫ్ని హరాస్ చేయడం కానీ ఆ కొట్టడం కానీ అది చూస్తే అంటే నిజంగా మీరు ఏ ఫీల్ ఇవ్వాలనుకుంటున్నారు వ్యూవర్స్కి ఆ ఫీల్ ఇస్తారు, కానీ అది చేసేటప్పుడు ఆ ఫీల్ మీకు ఎట్లా ఉంటుందండి? చేసేటప్పుడు నిజంగా ఇప్పుడు నేను ఒక్కడే చేస్తున్నాను అనుకోండి, అది క్రూయల్గా ఉంటుంది. వెన్ యువర్ కో యాక్టర్ ఈజ్ వెరీ మ్యూచువల్, వెరీ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చూసిన ఒక షాట్ ఉంది, ఆ ఒక షాట్లో నేను యాక్ట్ చేయలేను, బికాస్ కెమెరా దగ్గర ఉంది, కనిపించేస్తుంది వీళ్ళు నటిస్తున్నారు అనేసి. సో తనతో డిస్కస్ చేశా, చూడు ఈ పర్టికులర్ షాట్కి ఇలా చేస్తేనే అది రియల్గా ఎఫెక్ట్ అవుతుంది, నేను ఇలా చేస్తాను, నీకు ఓకేనా? ఓకే, లైక్ నువ్వు చేయి, నేను తట్టుకుంటా. సో ఆ కాన్ఫిడెన్స్ కో యాక్టర్ ఇచ్చినప్పుడు యూ విల్ గో టు అన్ ఎక్స్టెంట్ వేర్ రియాలిటీగా కనిపించేలాగా. ఇప్పుడు తన ప్లేస్లో వేరే అమ్మాయి ఎవరైనా ఉంటే అది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ షీ వాజ్ ద వన్ హూ యాక్సెప్టెడ్, సెడ్ ఓకే గో ఫర్ ఇట్. సెకండ్ టేక్ ఒప్పుకుంటారు, అదే కదా 2 takesకి తను ఒప్పుకుంది. అక్కడ అది 2 takes తీసుకున్నారు. తను ఒప్పుకోవడం కాకుండా నేను నిజ జీవితంలో అలాంటి మనిషి అయితే కాదు, నేను అలా చేయను. బట్ దాన్ని దాటి నేను చేయాలన్నప్పుడు మ్యూచువల్గా ఉండాలి. అండ్ దట్ మ్యూచువల్ వర్క్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ద స్క్రీన్ అంతే. పాపం ఇలా ఎందుకు జరిగింది వీళ్ళతో, ఇలా కూడా ఉందా, ఇలా జరుగుతుందా అని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. పైగా ఇలాంటివి జరిగే రియల్ లైఫ్లో మీరు చూస్తే జనజీవన స్రవంతిలో జరగదు. ఇప్పుడు ఇక్కడ పక్కన అపార్ట్మెంట్లో 4 bedroom ఫ్లాట్లో లోపల జరుగుతుందండి, పక్కన ఉన్న వాళ్ళకే తెలియదు. ఇవన్నీ సైలెంట్గా జరుగుతాయి, ఓపెన్గా జరగవు. సో ఈ ఫిలిం కూడా అంతే, ఈ ఫిలిం ప్రిమైజ్ కూడా అంతే. సిటీలో ఉంటుంది, కానీ సిటీలో ఉన్న జనాలకైనా సిటీలో ఉన్న మీకు ఆ ప్రిమైజ్కైనా ఎక్కడ దగ్గరలో అందరి ముందు జరిగేది కాదు. ఇది జరుగుతుంటుంది కానీ సైలెంట్గా ఒక చోట ఒక కార్నర్గా
తెలియదు. తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రిమైస్లో జరుగుతున్న కదా ఇది. ఓకే, మీరు అంటే షూట్ చేస్తున్నన్ని డేస్ మళ్ళీ ఆ క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి దాని గురించి అంటే క్యారెక్టర్లు బాగా ఇన్వాల్వ్ అవుతారు కదా, మీరు భయపడ్డ సందర్భాలు ఉన్నాయా ఈ సినిమా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? ఇన్వాల్వ్ అంటే నా కోరిక, నా ఆశ ఏంటంటే ఎప్పుడు ప్రతి సినిమా, ఈ సినిమానే కాదు ఏ సినిమా చేయాలన్నా ఇచ్చిన ఒక 40 డేస్ షెడ్యూల్ డేట్స్ అనుకోండి, ఆ 40 డేస్ ఈ క్యారెక్టర్లో ఉండాలని నాకు చాలా ఇష్టం. అది కొందరు మెథడ్ యాక్టింగ్ అనుకోవచ్చు, కొందరు ఇదేంటి ఎక్కువ సీరియస్గా తీసుకుంటాడు, జాలీగా ఉండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే ఆ ఇంచు కూడా వదలకూడదు ఆఫ్ నువాన్స్. అంటే నా ఇష్టం ఏంటంటే ఒక రైటర్, ఒక డైరెక్టర్ రాసుకున్న ఒక క్రియేషన్ అది నేను రియల్ లైఫ్లో నేను చేయలేను. అది రియల్ లైఫ్లో నేను ఇలా ఉండలేను కూడా. నాకే తెలియదు నేను ఇలా ఉంటాను ఇలా చేస్తే అని. బట్ ఆ 40 డేస్ గివెన్ డేస్ ఆ క్యారెక్టర్లో ఉంటూ ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తా. బట్ షూటింగ్ ప్యాకప్ అయిన వెంటనే క్యారెక్టర్ నుంచి ఇమీడియట్గా కట్ అయిపోతాను. బట్ ఆన్ సెట్స్ షెడ్యూల్ టైం నుంచి షెడ్యూల్ ప్యాకప్ డేట్ టైంకి లేకపోతే పర్ డే కాల్ టైంకి ఐ ఎంజాయ్ ద క్యారెక్టర్. ఐ లైక్ టు లివ్ ద క్యారెక్టర్. దానివల్ల చాలా మంది నన్ను కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటారు, వీడు చాలా సీరియస్గా ఉంటాడు, అసలు మాట్లాడు, అంత జోవియల్ కాదు. ఇంతకుముందు అయితే చాలా మంది నా యాటిట్యూడ్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు కొంచెం అర్థమైంది వీడు కొంచెం ఇలాంటి వాడు అనేసి. బట్ దట్ గివ్స్ మీ మోర్ జాయ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్, టు పర్ఫార్మ్ వెల్. ఎక్కడో నాకు చిన్న భయం, ఆ క్యారెక్టర్ని ఎక్కడైనా ఒక ఇంచ్ ఎక్కడైనా మిస్ అయిపోయిందా, ఎక్కడైనా తగ్గించాను, ఒక బాగా చేయాల్సిందా, స్క్రీన్లో చూసిన తర్వాత నేను ఫీల్ అవుతే మళ్ళీ ఇది బాగోదు అనేసి ఐ గివ్ మై బెస్ట్ అంతే. ఆ గెటప్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఎలా అనిపిస్తుంది అంటే అది నిజంగా నాకే ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్ ఐ లుక్ దిస్ వే. అంటే అది నేను కాదు కాబట్టి అదొక క్యారెక్టర్ కాబట్టి అంతతోనే ఎండ్ అది. బట్ ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇట్స్ నాట్ రైట్ ఫేస్ టు బీ. ఆ బొట్టు పెట్టుకొని అక్కడ పూజలు చేస్తూ అక్కడ కూర్చొని ఆ ఫీల్ ఈజ్ డిఫరెంట్ కదా. సో ఎనీవేస్ Feb 6th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.